ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు బాబాగారి సందేశంలో బాబాగారు ఈ సందేశం ద్వారా ఏం తెలియజేయబోతున్నారంటే, బిడ్డ, నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారి మనసు తప్పకుండా మారుతుంది. వారిలో నేను ఒక మంచి మార్పు తీసుకురాబోతున్నాను. తప్పకుండా నీ దగ్గరకు వారు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. నువ్వేమీ బాధపడవద్దు అని అంటున్నారు. అసలు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియపరచబోతున్నారు, అలాగే ఈ సందేశం ద్వారా ఎవరి మనసును మార్చబోతున్నారు అనే విషయం గురించి ఈరోజు మనం ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, బాగా అలసిపోయి ఉన్నావు కదూ, అలాగే నిండా దుఃఖంలో మునిగిపోయి ఉన్నావు. చూడమ్మా, నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారిలో తప్పకుండా ఒక మంచి మార్పునైతే తీసుకురాబోతున్నారు. అలాగే ఆ మార్పుతో తిరిగి మరలా నీకు క్షమాపణ చెప్పి నిన్ను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను నలుగురిలోనూ మంచిగా గౌరవనీయమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని నీకు వారు తిరిగి ప్రసాదించబోతున్నారు. అదెలా బాబా, అసలు దేని గురించి నువ్వు ఇదంతా కూడా మాట్లాడుతున్నావు అని నీకు సందేహం కలుగుతుంది కదూ. అయితే ఓ నా ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి, ఇప్పుడు నేను ఈ సందేశం ద్వారా మీకు ఒక మంచి అందమైనటువంటి ఒక చిన్న సందేశాన్ని ఒక కథ ద్వారా తెలియపరచబోతున్నాను. కాబట్టి తప్పకుండా వినండి అంటున్నారు. అసలు ఈ చిన్న సందేశం అనేది మీరందరూ కూడా బయట వినే ఉంటారండి. కాకపోతే ఇంకా ఎవరైనా కొత్తగా వింటూ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి ఒక చిన్న ప్రయత్నంగా పనికొస్తుందేమోనని ఈ విధంగా సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే అంటే బిడ్డలను కోల్పోయి, బిడ్డలు అంటే తల్లిదండ్రులను దూరం చేసుకొని, తల్లిదండ్రులు కాదు నాకు ముఖ్యం, నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు నాకు ముఖ్యం అని చెప్పి ఎవరైతే స్వార్థంతో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య భావంతో ఉన్నారో అటువంటి వారికి ఒక తండ్రికి చేసినటువంటి లోటు వలన ఆ తండ్రి తన యొక్క బాధని ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. వచ్చినా, నేను చాలా అలసిపోయాను నాన్న, చాలా నీరసపడిపోయాను, ముసలివాడిని అయిపోయాను, దయచేసి నన్ను అర్థం చేసుకోరా నాన్న. బట్టలు వేసుకోవడం చాలా కష్టంగా ఉంది, అలాగే తువాలు ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నాను, సరిగ్గా తువాలను కూడా చుట్టబెట్టుకోపోతున్నాను, గట్టిగా కట్టుకోలేకపోతున్నాను, అందుకే ఆ తువాలు కూడా నా నుండి తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో నన్ను కసురుకోకరా చిన్న, కాస్త అన్నం తింటూ ఉన్నప్పుడు కూడా చప్పుడు అవుతూ ఉంటుంది, చప్పుడు కాకుండా నేను తినలేకపోతున్నాను. అప్పుడు నువ్వు అసహించుకోవద్దురా కన్నా, నీ చిన్నతనంలో నువ్వు కూడా అంతే నాన్న, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు నాయనా, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి, ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటానని విసుక్కోకురా కన్నా. స్నానం చేయడానికి కాస్త ఓపిక ఉండడం లేదు నాన్న, చెయ్యలేదని తిట్టకురా. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందారా. తినాలని లేనప్పుడు తినలేనురా నాన్న, అప్పుడు నన్ను విసుక్కోవద్దమ్మా. కీళ్ళ నొప్పులు కాబట్టి నేను నడవలేకపోతున్నాను, అది తెలుసుకో. ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యిని అందించి కాస్త నన్ను నడిపించురా. నీకు నడకొచ్చే వరకు నేను అలాగే కదా నాన్న నిన్ను వేలు పట్టుకొని మరీ నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అని అంటూ ఉంటారు కదా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అని నీతో అంటాను. అప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకరా కన్నా, నన్ను అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకరా చిన్న, దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా కానీ నేను అలాగే నిన్ను దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నా వడిలో నిద్రపోతూ ఉండేవాడివి. కాబట్టి నాకు కూడా ఇప్పుడు బ్రతకాలని అనిపించినటువంటి క్షణంలో నువ్వు కూడా నాకు అంతే ధైర్యాన్ని అందించి నన్ను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక చిన్న చిరునవ్వుతో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు నీడగా కంటికి రెప్పల నిన్ను కాపాడుకుంటాను నాన్న, అమ్మ అని ఒక చిన్న మాట చెప్పురా. ఆ ధైర్యంతో, ఆ సంతోషంతో కేవలం నిన్ను చూస్తూ గడిపేయాలనిపిస్తుంది అంతే. ఒకవేళ చనిపోయినా కూడా ప్రశాంతంగా ఆనందంగా చనిపోతాను
చేశానురా నాన్న అని చెప్పి ఒక తండ్రి తన కుమారుడితో చెప్తున్నటువంటి ఒక చిన్న సందేశం అండి. అంటే ఈ రోజుల్లో అంటే ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నట్లుగా నిజంగా తల్లిదండ్రుల పట్ల చాలా అంటే చాలా నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం అంటే ఒక్కసారి వారిని కోల్పోయిన తర్వాత మనం తిరిగి మరలా వారిని పొందాలన్నా కూడా పొందలేమండి. ఎన్ని జన్మలకైనా కానీ అంటే మరలా మనం తిరిగి వారినే పొందుతామని ఎక్కడ గ్యారెంటీ లేదు. కాబట్టి ఉన్నప్పుడే వారి రుణం తీర్చుకోవాలి అని అనుకున్న వారు వారిని ఏదో పెట్టి వారికి ఏదో ఉద్ధరించేసి మనం ఏమీ చేయనవసరం లేదు. ఒక చిన్న చిరునవ్వుతో అన్నం తిన్నావా నాన్న, అన్నం తిన్నావా అమ్మ అని చెప్పి ప్రేమపూర్వకంగా వారితో మాట్లాడితే వారికి ఎంత సంతోషం వేస్తుందో చూడండి ఒక్కసారి. ఎవరైతే నిర్లక్ష్య భావంతో ఎవరి పనులు వారు బిజీగా గడుపుతున్నప్పటికీ, అలాగే ఇంట్లో అంటే ఏ సమస్య వచ్చినా కూడా అందరితో కలిసి కాసేపు కూర్చొని ఆహ్లాదంగా మాట్లాడుకున్నప్పుడు మన మనసు ఎంత తేలిక పడుతుందో. మనం చిన్నపిల్లలం అవ్వాలంటే మన తల్లిదండ్రుల దగ్గరే కాబట్టి, అలాగే మనం ఏదైనా ఒక మాట అంటే ఒక మాటను కసురుగా లేదంటే చిరాగ్గా ఏదంటే అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా ఎవరైనా ఏమనుకుంటారంటే బయట వారు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ బంధువర్గంలో వారు వీరికి ఏదో బాగా పొగరబట్టింది అందుకే సరిగ్గా మాట్లాడలేదని అనుకుంటారు. లేదంటే మనం ఒకరోజు మాట్లాడిపోతే మనతో మాట్లాడలేదుగా వీడు మాట్లాడకపోతే మనం మాత్రం ఎందుకు మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఏమి మన మీద ఎలాంటి భావం లేకుండా ఈరోజు ఏందో సరిగా నా బిడ్డ మాట్లాడలేదు, సర్లే రేపటి రోజు మాట్లాడతాడేమో, ఈరోజు ఏమైనా వర్క్ టెన్షన్లో ఉన్నాడేమో, లేదంటే వాడి పనిలో ఏమైనా బిజీగా ఉండి నాతో మాట్లాడలేకపోయాడేమో అని ఇలా పాజిటివ్గా ఆలోచించేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమేనండి. మనం మాట్లాడినా మాట్లాడకపోయినా తిన్నా తినకపోయినా మనం ఏం చేసినా కూడా కొంతమంది అస్సలు పట్టించుకోరు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నా బిడ్డ ఏం చేస్తున్నాడో, తిన్నాడో తినలేదో, ఒకవేళ అడగాలన్నా కూడా వాడు ఏమైనా అంటాడేమో అని భయపడేటటువంటి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య భావంతో ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి ఇప్పుడు మీరు కన్నటువంటి మీ పిల్లలను ఒక్కసారి చూడండి. వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, అలాగే వారు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా అప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కూడా అలాగే ఫేస్ చేసి ఈ విధంగా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఉంటారు కదా. మరి మనం వాళ్ళను దూరం చేసుకోవడంలో ఉన్నటువంటి అర్థం ఏమైనా ఉంటుందా? అసలు వాళ్ళను దూరం చేసుకుంటే భగవంతుడు మాత్రం మనల్ని క్షమిస్తాడా? మనకు వాళ్ళు సంతోషంగా కనిపించాలి, వాళ్ళను మనం జాగ్రత్తగా కాపాడాలి. అలా మనం ఎప్పుడైతే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటామో, వారి ప్రేమను ఎప్పుడైతే మనం పొంది వారికి అందిస్తామో అప్పుడు అదే మనకు శ్రీరామరక్ష. కాబట్టి ఆ విధంగా మనం వారితో నడుచుకోవడం వలన కూడా వారి మనసు చాలా తేలికగా ఉంటుంది. అలాగే ఇంకా 4 రోజులు అంటే 4 రోజులు ముందే పోయేవాళ్ళు కూడా 4 రోజులు ఎక్స్ట్రాగా ఉంటారు. మనతో ప్రశాంతంగా ఆనందంగా గడిపి చివరి రోజుల్లో ఆనందంగా చనిపోతారు. కాబట్టి దిగులు పడి నిజంగా అసలు బిడ్డలు కనీసం పలకరించే నాదులు లేక తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి నరకం కొంతమంది అనాథాశ్రమంలో ఉన్న వారిని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే వారికి కనీసం పలకరింపుకు కూడా దూరం అయ్యామే అని చెప్పి బాధపడే వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరూ కూడా మన తల్లిదండ్రులకు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిలో తిరిగి నీ బిడ్డ కానీ నీ కూతురు కానీ ఎవరైనా కానీ వారిలో తిరిగి నీ గురించి అర్థం చేసుకొని వారి తప్పును వారు గ్రహించి నీ వద్దకు వస్తారు. వారు అర్థం చేసుకొని నీ బంధాన్ని మరలా తిరిగి స్వాగతిస్తారు. వారితో నువ్వు సంతోషంగా గడుపుతావని చెప్పి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పింది కాదండి. మనకు మనమే ప్రతిరోజు కూడా మనల్ని మనం మార్చుకునేటటువంటి ఒక చిన్న సందేశం. మరి ఈరోజు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.